పశువులు సేదదీరే కుంటలోని నీటితోనే గ్రామస్తులు కూడా దాహార్తిని తీసుకోవాల్సిన పరిస్థితి. ఆ నీరు కలుషితమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని తాగుతున్నారు. ఆ తరువాత జ్వరాల బారిన పడడం, వాటి నుండి కోలుకునేందుకు హాస్పిటల్స్కు వెళ్లడం ఆ గ్రామస్తులకు రోజువారీ తంతుగా మారింది. దశాబ్దాల తరబడి తమ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులందరూ ముక్త కంఠంతో కోరుతున్నారు. ఇంతకీ అది ఏ గ్రామం? అక్కడ తాగునీటి సమస్య పరిష్కారానికి ముందుకు నోచుకోవడం లేదు. ఆ గ్రామస్తులు ఏం చెబుతున్నారు? కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ప్రజలు వేసవి కాలం వస్తే చాలు గుక్కెడు తాగునీటి కోసం పరితపిస్తూ ఉంటారు. మండుటెండలకు ఎండుతున్న గొంతును తడుపుకోవడానికి తాగునీరు దొరక్క నరక యాతన పడుతున్నారు. ముఖ్యంగా మండలంలోని జోహాపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. ఈ గ్రామంలో దాదాపు 1200కు పైగా కుటుంబాలు ఉన్నాయి. 7000 మంది వరకు జనాభా ఉంది. గ్రామంలో జనాభా వేల సంఖ్యలో ఉన్న తాగునీటి వసతి మాత్రం లేదు. మరి గ్రామస్తుల దాహార్తి తీర్చుకోవడానికి ఏం తాగుతున్నారు అంటే, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కుంటలో పచ్చగా ఉన్న ఈ నీటినే. ఈ నీటి కుంటను వక్రిణిగా పిలుస్తారు స్థానికులు. ఇందులో పశువులు దిగి సేద తీరుతాయి. తమ గ్రామంలో పశువులకు మనుషులకు ఆధారం ఈ వక్రిణి ఒక్కటేనని, పశువులు తాగే నీటినే తాము తాగాల్సిన పరిస్థితులు ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ వక్రిణి నీరు కూడా లేకపోతే తమ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వేసవి కాలం రాగానే వక్రిణి కూడా ఎండిపోయే పరిస్థితి ఉందంటున్నారు. ఈ నీటి సౌకర్యం చూడు, పచ్చగా అయిపోయినవి. ఈ నీళ్లు కూడా ఈ తాగితే కూడా ఇది ఉండవు. దీంట్లోకి మా పశువులు అన్నీ ఏకబీక్ అయిపోతున్నావు, తాగుతూనే ఉంటాయి. ఏం దాసును తీర్చుకోవడానికి ఎండాకాలం మాట కూడా ఎక్కడ లేదు. కాబట్టి ఇదే పశువులకి ఇవే నీరే, మనుషులకు కూడా ఇవే నీరే. మేము ఎందుకంటే ఈ నీరుతోనే పశువులు మేము ఏకమైపోయినాము. అంటే అంత ఘోరమైపోయింది మా జీవితాలు అనేది. మా వాటర్ సమస్య కొన్ని సంవత్సరాలుగా ఉంది. సమ్మర్ వస్తేనే వాటర్ సమస్య గురించి వస్తారు, తర్వాత మరి రావట్లేదు. కానీ మా ఊర్లో నీటి సమస్య పూర్తి తీవ్రంగా ఉంది. అందుకని కొద్దిగా ప్రభుత్వం చొరవ చూపించి మా గ్రామాన్ని దర్శించాలని మేము కోరుతున్నాం. 50 ఏళ్ల క్రితం జోహాపురం గ్రామానికి పైప్ లైన్ ఏర్పాటు చేసినా లాభం లేకుండా పోయింది. బాపురం గ్రామం నుండి ఆలూరు, మెలగపల్లి మీదుగా దాదాపు 45 కిలోమీటర్ల మేర జోహాపురానికి పైప్ లైన్ వేశారు. కానీ అందులో నీళ్లు సరిగ్గా రాని పరిస్థితి. అలాగే ఇక్కడ అన్ని నల్లరేగడి భూములు కావడంతో ఎక్కడ బోర్లు వేసినా ఫ్లోరైడ్ వాటర్ వస్తున్న దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జోహాపురం వాసులు తమ గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో వక్రిణి గుంతను ఏర్పాటు చేసుకున్నారు. వర్షాలకు ఎగువ నుండి వక్రిణిలోకి వచ్చే నీటిని తాగునీటి నుంచి ఇతర అన్ని అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు వేసవి కాలం కావడంతో ఇది కాస్త ఎండిపోతున్న పరిస్థితి. ఊర్లో నీటి సమస్య గత కొన్ని సంవత్సరాలుగా చాలా ఉండదు. అది ఎక్కడా తీర్చుకోలేకపోతున్నాము. ఇప్పుడు కరెక్ట్ పెళ్లి సీజన్లోనే ఏ మాత్రం వర్షం నీళ్ళే ఇప్పుడు ఆధారం. మాకి కుళాయి నీళ్ళు అంటే సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి అడిగితే 6-7 కిలోమీటర్లు పోయి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ట్యాంక్ నీళ్ళు మనుషులు ఇది చేసుకొని వాళ్ళకి ఇడ్చడం జరుగుతుంది. ఎట్లాగైనా మాకు నీటి సమస్య తీర్చాలని మేము కోరుకుంటున్నాం. నీటి సమస్య మాకు చాలా అసలు ఇంతవరకు 20-30 ఏళ్ళ నుంచి కానీ తెక్కోకుండా ఉంది. ఇది నీళ్ళు సమస్య. నీళ్ళు ఇదింత ఈ కుంటలో నీళ్ళు అయిపోతే 50 తెచ్చుకుని తెలియదు. నీళ్ళు అంతా గొబ్బు నీళ్ళు తాగుతున్నాం మేము. అసలు ఈ నీళ్ళు తాగేది మెడికల్ షాప్ పోయేది, మాత్రలు తెచ్చుకొని మేము దాంట్లో ఉన్నాం మేము. ఇట్లుంది సార్ మా ఊరు పరిస్థితి. ఆకాశం నుంచి జాలువారే చుక్క చుక్కను ఒడిసి పట్టుకొని నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు జోహాపురం వాసులు. తమ ఇళ్లపై పడిన వర్షపు నీటిని ఒక సంపులోకి వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడి ప్రజలు. అందులో నిల్వ చేసుకున్న నీటితోనే రోజు వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఒక్కోసారి పెళ్లిళ్లు, పేరంటాలు వంటి వేడుకలు, ఇతర కార్యాలు జరిగినప్పుడు పత్తికొండ, కర్నూలు నుంచి ట్రాక్టర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలి. ఒక్కో ట్రాక్టర్కు 1000 రూపాయలు పెట్టి నీళ్లు తెప్పించుకోకపోతే పెళ్లిళ్లు వంటి వేడుకలు చేసుకునే పరిస్థితి లేదంటున్నారు గ్రామస్తులు. జోహాపురంలో నీటి ఎద్దడి ఎంతగా ఉందంటే, తమ ఊరికి రమ్మని ఆడపిల్లలను, బంధువులను పిలిస్తే మేం మీ ఊరికి రాంబాబోయ్ అని వారంటున్నారట. దయచేసి మమ్మల్ని పిలువద్దండి, మేం మీ ఊరికి రాలేవని తెగేసి చెబుతున్నారట. ఏంటమ్మా అలా అంటారని అంటే, ఏం చేస్తాం, అక్కడ ఒండు నీళ్లు మేం తాగలేం, పండుగలు మీరు చేసుకోండి అని వారు ముఖాన్నే చెబుతున్నారని జోహాపురం వాసులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఒక్కసారి తమ గ్రామానికి వచ్చి తాము పడుతున్న తాగునీటి కష్టాలను చూడాలని, తమ దాహార్తిని తీర్చాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.